చిలకలూరుపేట ప్రజలందరికీ నమస్కారాలు. అలాగే నేను పోయిన 5 సంవత్సరాలు చిలకలూరుపేట 10వ వార్డు కౌన్సిలర్ గా ఎన్నికయ్యాను. ఎన్నికైన కాడి నుంచి ఆ ఒక్క వార్డులో క్లబ్ పక్కన, సిఆర్ క్లబ్ పక్కన బజార్ కావచ్చు, బెల్జీ కంపెనీ పక్కన 2 బజార్లు కావచ్చు, మోబిన్ బజార్ కావచ్చు, అదే విధంగా 1,45 లక్షల రూపాయలు పనులు చేశారనే ఒక తృప్తి అనేది ఉంది. అలాగే 29వ వార్డులో దాదాపుగా 55 లక్షల రూపాయలతో పనులు చేయడం, ఈ యొక్క పనులు చేయడానికి కారణమైన చిలకలూరుపేట అధికారులకి, అలాగే చైర్మన్ గారికి, మన చిలకలూరుపేట అభివృద్ధి ప్రదాత ప్రత్యేకంగా పత్తిపాటి పుల్లారావు గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము అడిగిందే తనువుగా మాకు చిలకలూరుపేటలో కొంతమంది బాధపడుతున్నారు. బస్ షెల్టర్లు లేక బస్ షెల్టర్లు నిర్మించమనగానే దాదాపుగా 7 చిలకలూరుపేట సెంటర్ బస్ షెల్టర్లు నిర్మించడం జరిగింది. అలాగే మన చీరాల రోడ్ లో ఒక రోడ్డు పాడైపోతే అక్కడ ఆడటం జరిగింది. దానికి కానీ ప్రతి ఒక్క సమస్య, చిలకలూరుపేటలో వాటర్ సమస్య కావచ్చు, ప్రతి సమస్య మేము ఏ సమస్య తీసుకెళ్లినా తక్షణమే పత్తిపాటి పుల్లారావు గారు దాన్ని అమలు చేయటం, అలాగే అధికారులు పంపేయటం పనులు చేస్తున్నారు. అందుకని ఈ యొక్క 5 సంవత్సరాలు నాకైతే చాలా బాగా తృప్తిగా అనిపించింది. ఎందుకంటే ప్రజాసేవ చేయటం అనేది మా యొక్క కుటుంబంలో ఎవరు లేరు, నాతోనే మొదలైంది. అలాగే రేపు రాబో రోజుల్లో కూడా మళ్ళీ అవకాశం ఇస్తే మళ్ళీ చిలకలూరుపేట ప్రజలకి అందుబాటులో ఉండి పురపాలక సంఘం తరఫున మన పత్తిపాటి పుల్లారావు గారి సహకారంతో, ఆయన ఆశీస్సులు, ఆయన దీవెనతో మళ్ళీ చిలకలూరుపేట ప్రజలకి సేవ చేయాలనే కోరిక మళ్ళీ ఉంది నాకు. అలాగే చిలకలూరుపేటని ఒకప్పుడు 4,200 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన అభివృద్ధి ప్రదాత పత్తిపాటి పుల్లారావు గారు ఏ బజార్కి వెళ్ళినా, ఏ రోడ్డు చూసినా, స్లమ్ ఏరియాల్లో కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు, రోడ్లు, కాలువలు అన్నిటికీ శిలాఫలకాల మీద ఎక్కడ చూసినా మన మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు గారి శిలాఫలకాలే కనిపిస్తున్నాయి. అలాంటి శిలాఫలకాలు కనిపిస్తున్నాయి అంటే ఆయన ఎంత అభివృద్ధి చేశారనేది చిలకలూరుపేట ప్రజలు ఒకసారి చూసుకోవాలా. ఇప్పుడు మన బైపాస్ ఉంది, బైపాస్ చిలకలూరుపేటకి ఒక మానవహారం లాగా. అంటే ఎలా ఉందో ఒక్కసారి చిలకలూరుపేట ప్రజలు దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల క్రితం వేరే దేశాలకు వెళ్ళి బైపాస్ రోడ్డు మీద దిగితే ఈ యొక్క మేము ఎక్కడున్నాము, బెంగళూరా, హైదరాబాద్, అసలు ఎక్కడున్నాము అనేది గుర్తుపట్టలేనంత ఇదిగా అభివృద్ధి చేసిన అభివృద్ధి ప్రదాత మన పత్తిపాటి పుల్లారావు గారు. అలాంటి అభివృద్ధి చేస్తున్న పత్తిపాటి పుల్లారావు గారికి ఈ యొక్క చిలకలూరుపేట ప్రజలు ఎల్లవెళ్లలా ఆయనకి కాపాడుకుంటూ, అలాగే ఆయనకి ఓట్లేసి ఆయన గెలిపిస్తే అనుభవం ఉన్న ఎమ్మెల్యే కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం తీసుకెళ్తే క్లుప్తంగా మాట్లాడి ఆ యొక్క సమస్యని పరిష్కారం చేసే విధంగా ఉన్నారు. ఎందుకంటే 6 సార్లు నిలబడి 4 సార్లు ఎమ్మెల్యే అయ్యి మంత్రిగా ఆయనకున్న అనుభవాన్ని మనం కూడా ఆయనకు అందుబాటులో ఉండి ఆయన చేసే ఒక ప్రతి పనికి మనం కూడా తోడ్పాటుగా ఉండాలా, ఆయనకి గెలిపించుకుంటూ అలాగే చిలకలూరుపేట పత్తిపాటి పుల్లారావు అండగా ఉండాలని కోరుకుంటూ